చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. సినిమా అయితే మాత్రం మన ఫుల్ మీల్స్ సినిమానే చెప్పాలన్నమాట. సినిమా ఎస్పెషల్ అల్టిమేట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అన్న. ఇది ఏంటంటే మెయిన్ ఒక ఎంటర్టైన్మెంట్, ఐటమ్ సాంగులు, ఎలివేషన్లు ఈ కాదన్న, సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ఈ సినిమా అయితే రామ్ చరణ్ అన్న ఇరగదీశాడు. అసలుకి శంకర్ గారు సీన్స్ చూస్తూ ఉంటే ఒకే ఒక్కళ్ళు మనకి ఎలా గూస్ బంప్స్ వస్తాయి, దానికి డబల్ వస్తాయి అన్న. అసలుకి ఎలక్షన్ కమిషనర్ పాత్ర, అసలుకి ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్లు రామ్ చరణ్ అన్న చేస్తూ ఉంటే అసలుకి ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, ఒక ట్విస్ట్ నుంచి బయటకు వచ్చే లోపల ఇంకో ట్విస్ట్ కనబడుతుంది. నాకైతే అల్టిమేట్ అన్న. ఇంటర్వెల్ ముందు ఉంటుంది, సీఎంగా అనౌన్స్మెంట్ చేస్తారు రామ్ చరణ్ని. అదైతే అసలు సినిమాకే హైలైట్ అన్న. నేను అక్కడే క్లైమాక్స్ అనుకున్నాను, దానికి మించిన క్లైమాక్స్ ఉందన్న. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ సాంగ్స్ అన్న అసలుకి కొత్తగా చూసినట్టు ఉందన్న. సాంగ్స్కే ఒక కొత్త రూపం తీసుకొచ్చాడనమాట శంకర్. అప్పట్లో జీన్స్ ప్రేమికుడు ఎలా తీసాడో దాన్ని మించినట్టు దోపు సాంగ్ కానీ, జరగండి సాంగ్స్ కానీ వేరే ఓళ్ళకి వెళ్ళిపోతామన్న. ఇంకా 3D క్లాస్ చేసుకొని చూస్తే మాత్రం మెస్మరైజ్ అయిపోతామన్న. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్కి ఈక్వల్గా అసలుకి మనకి ఎస్జే సూర్య అసలుకి అతను డైలాగులు చెప్తా ఉంటే అసలుకి మెంటల్ వస్తూ ఉంది బ్రో. అసలుకి ఆయన యాక్షన్ కన్నా ఆయన వాయిస్కే ఇచ్చేయచ్చు బ్రో, అంత బాగుందన్నమాట. ఎస్జే సూర్య కానీ రామ్ చరణ్ గారు కాంబినేషన్ సీన్స్ అయితే అల్టిమేట్లీ గూస్ బంప్స్ అన్న. సీజ్ ద లారీ, దీంట్లో వచ్చేసి సీజ్ ద ఇది షిప్ అంటాడు, ప్లస్ ఇంకోటి సీజ్ ద కంటైనర్ అంటాడు అనమాట. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారనమాట. కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రిఫరెన్స్ తీసుకొని తీశారన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫుల్ ఏపీ పాలిటిక్స్ ఉందన్న. ఒక ఎలక్షన్ కమిషనర్గా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏం చేయొచ్చు, సీఎంకి లేని పవర్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు ఉంటాయి. అదైతే క్లియర్ కట్గా చూపించాడన్న. శంకర్ తన మార్కును నిరూపించుకున్నాడన్న. ఒకే ఒక్కడి తర్వాత ఇటువంటి సినిమా వచ్చిందంటే చాలా గ్రేట్ అన్న. క్వాలిటీ పరంగా చాలా రిచ్గా తీశారు, అది బాగా వర్కౌట్ అయింది. 2-3 ఏదో ల్యాక్ సీన్స్ పట్టుకుని కొంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు తప్ప సినిమా అయితే చాలా బాగుంది. పుష్ప 2 రికార్డులను కూడా బద్దలు కొట్టబోతుంది సినిమా. బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా. మెగా ఫ్యాన్స్కి సంక్రాంతి 10వ తారీఖు నుంచి మొదలైపోయింది, ఈ రోజు నుంచి. నాకు తెలిసి రామ్ చరణ్ గారు సెకండ్ హాఫ్లో చేసిన పెర్ఫార్మెన్స్కి ఒక నత్తి క్యారెక్టర్ చేశారు. ఆయనకి ఆస్కార్ వచ్చింది సినిమాతో. ఆస్కార్ కాదు, నేషనల్ అవార్డు అని ఖచ్చితంగా వచ్చింది. సూపర్ హిట్ కొట్టాడు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చూపించాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే దేశానికి ఎలా చెందుతుందో, దేశవ్యాప్తంగా ఎలా మంచి జరుగుతుందో చూపించాడు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, సూపర్ హిట్ రామ్ చరణ్, సూపర్ హిట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. శంకర్ సినిమా దించాడంతే, సూపర్ హిట్ సినిమా. మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్గా మూవీ బాగుంది అనమాట. సో ఇందాక మూవీ చూసి ఎస్కలేటర్ దిగేటప్పుడు కొంచెం అట్లా మొబైల్ అంతా చూస్తూ ఉంటే కొంతమంది ఏదో వాంటెడ్గా నెగిటివ్ చేయాలని చేస్తూ ఉన్నారు. అంటే నేను కూడా ఒప్పుకుంటాను, భారతీయుడు 2 మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నాకే మీ అందరికీ చెప్తాను నేను. సో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత